హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? చాలా సింపుల్ ప్రాసెస్లో 2 నిమిషాల్లో మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను ఫ్రెండ్స్. సమ్మర్ కదా, ఈ మజ్జిగ చారు చాలా ఇష్టంగా తింటారు. 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ మజ్జిగ చారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపెడతాను ఫ్రెండ్స్. ఈ మజ్జిగ చారు రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక హాఫ్ కప్ వరకు తీయటి పెరుగు తీసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. తీయటి పెరుగే తీసుకోవాలి. ఈ పెరుగుని ఇలా బీట్ చేసుకోవాలి. మొత్తము ఉండలు లేకుండా పెరుగు మొత్తం చిక్కటి మజ్జిగలా అయ్యే వరకు ఒక 5 నిమిషాలు ఇలా బీట్ చేసుకోవాలి, నేను చూపెడుతున్న విధంగా. ఇప్పుడు ఇలా మంచిగా చిక్కటి మజ్జిగలా అయినాక ఉండలు లేకుండా చూసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుంటే ఇలా ఉంటుంది. కప్పు వాటర్ వేసుకోవాలి. నాకు కొంచెం చిక్కగా అనిపించింది. చిక్కగా ఉండాలనుకునే వాళ్ళు ఇలాగే చేసుకోండి. ఇంకొంచెం పతలా కావాలనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు వేసుకోండి. నేనైతే ఇంకొక పావు కప్పు వాటర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను. ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పై ఒక చిన్న గంజి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యేలోపు మజ్జిగలో 1 స్పూన్నర సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా ఇలా మజ్జిగలో వేసుకొని మొత్తం కలుపుకున్నాను. ఈ విధంగా ఆనియన్ సాల్ట్ కలిసిపోయేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు గ్యాస్ పైన ఉన్న ఆయిల్ వేడైంది. అందులో ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక ఒక 2 ఎండుమిర్చి ఇలా చుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగాక అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసిన వెంటనే ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కరివేపాకు మొత్తం చిటపటలాడాక ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న మజ్జిగలో ఈ తాలింపును వేసుకోవాలి. ఈ మజ్జిగ చారు చాలా చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. నేనైతే కొంచెమే, ఒక్కరమే ఉన్నాం ఇంట్లో కాబట్టి కొంచెం చేశాను. మీరు ఎంత కావాలనుకున్నా ఈ విధంగానే చేసుకోవచ్చు. మేము కొంచెం పలసగా తింటాము, ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఈ మజ్జిగ చారు చాలా బాగుంటుంది. ఈ మజ్జిగ చారు ఇప్పటి వరకు వీడియో మొత్తం చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గంట ఉంటుంది, నొక్కండి. మీరు బెల్ గంట నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఈ మజ్జిగ చారు ఎలా చేశానో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.